శ్రీకాకుళం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. రోజుకి 50 కోట్ల రూపాయలు చెప్పిన నెలకు 1500 కోట్లు, సంవత్సరానికి దాదాపుగా 18,000 కోట్ల వరకు కూడా లంచం తీసుకుంటున్నాడు, ప్యాకేజీకి అమ్ముడిపోయాడు, చంద్రబాబు ఏ దారుణాలు చేసినా మాట్లాడతలేదని అని చెప్పి శాసనసభ ఆ ప్రాంగణంలోనే మాట్లాడారు. మీకేమనిపిస్తుంది మీ ప్రాంత నాయకుడు అలా మాట్లాడడంతో? టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు నా నియోజకవర్గమే, టెక్కలి నియోజకవర్గము. దువ్వాడ శ్రీనివాస అనేవాడు ఇప్పుడు వరకు గెలిపొందని వెంట్రుకలాడవాడు. అలాంటి వాడు మాట్లాడటం అంటే చాలా హాస్యాస్పదము. అది పవన్ కళ్యాణ్ గారు 50 కోట్లు అసెంబ్లీలో మాట్లాడకంట, ప్రశ్నించకంట ఉంటారు అనేది అవివేకం. ఎందుకంటే ప్రశ్నించడానికి పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షమైన అధికార పక్షమైన జనసేన పార్టీ ఖచ్చితంగా ప్రతి తప్పును జనసేన ప్రశ్నిస్తుంది. దువ్వాడ సీనికి నేను వేదికగా, పిఠాపుర సభ వేదికగా నేను ఒకటే టెక్కలి వాసిగా, టెక్కలి జనసేన నాయకుడిగా నేను ఇచ్చే వార్నింగ్ అంటే ఇలాంటి పిచ్చి పిచ్చి పేలాపనలు పేలేవనుకో, లాస్ట్ టైం నీకు ఖచ్చితమైన రౌండ్ ఇచ్చాం జనసేన అనేది ఖచ్చితంగా నియోజకవర్గంలో. ఈసారి నువ్వు హైదరాబాద్ దివ్వల మాదితో కులకడమే తప్పింటి ఖచ్చితంగా నువ్వు టెక్కలు అడుగు పెట్టలేవు. నువ్వు ఇలాంటి పిచ్చి పేలాపనలు పేలేవు అనుకుంటే నువ్వు పోర్టులో చేసిన అవినీతి, మూలపేట పోర్టులో చేసిన అవినీతి తెలుసు. నువ్వు టెక్కల నియోజకవర్గంలో పలు హౌసింగ్ దాంట్లో ఇచ్చిన పట్టాల అవినీతి మాకు తెలుసు. నువ్వు ప్రతి ఎంప్లాయ్మెంట్ దగ్గర షిఫ్ట్ ఆపరేటర్ ఎఫ్ఎన్ఎం హాస్పిటల్లో తీసుకున్న అవినీతి గురించి కూడా నాకు తెలుసు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దువ్వాడ సీనిక్ అనేవాడికి ఖచ్చితంగా తగిన బుద్ధి చెబుతాము. ఆయన అధికారం అని ఎమ్మెల్సీ అని ఒక అడ్డం పెట్టుకొని విర్రవేగమే తప్పించి ఖచ్చితంగా దువ్వాడ సీనిక్ అనేది శ్రీకాకుళంలో ఆల్రెడీ అన్ని నియోజకవర్గంలోన అన్ని మండలాల్లోనే కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాము. నెక్స్ట్ ఖచ్చితంగా దువ్వాడ సీని అనేది ఓచలు లెక్క పెట్టి జైలు చెప్పకూడదు అంటాడు. ఇప్పుడు అదే దువ్వాడ శ్రీనివాసరావు 60కి పైసలకు ఉంది, కానీ 30 వయసు ఉన్న ఒక ఆడ మనిషితో తన కుటుంబాన్ని వ్యతిరేకించి తిరుగుతున్నారు. పైగా వాళ్ళు చేసే దరిద్రమైన కార్యక్రమాలన్నీ కూడా మా మీడియా ముఖంగా మెయిన్గా వ్యాలంటైన్ డే అని, పెళ్లి రోజని, బర్త్డే పార్టీలని, డాన్సులని ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు. ఒక అధికారిక పదవిలో ఉన్న ఒక రాజ్యాంగబద్ధంగా ఒక ప్రజానాయకుడు ఏంటి అలాంటి వ్యవహార శైలి అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఈ సందర్భంగా చూడొచ్చు, దువ్వాడ శ్రీనివాస ఒక 33,000కి తన కూతురు వయసుతో తిరగడం తన పర్సనల్, కానీ దాన్ని ఎంటర్టైన్మెంట్ ఈ వైసీపీ పార్టీ రాష్ట్రం మొత్తం చేస్తుంది. దీన్ని బట్టే మన రాష్ట్ర ప్రజలు అబ్జర్వ్ చేయొచ్చు ఎలాంటి వ్యక్తికి మనం అధికారం ఇచ్చాము, ఎలాంటి వ్యక్తికి రాష్ట్ర స్థాయి పదవుల్లో నిలబెట్టాము. ఈ జగన్మోహన్ రెడ్డి అని దువ్వాడ శ్రీని ఒక ఎరగా వేసుకొని రాష్ట్రం మొత్తము పిచ్చి పేలాపన చేయడానికి పెట్టుకున్న ఒక అసిస్టెంట్ లాంటి దువ్వాడ శ్రీనివాస. ఆ అసిస్టెంట్ మాటలతోటే లాస్ట్ టైం మనకి ఎమ్మెల్సీ వచ్చింది. కేవలం లాస్ట్ టైం ఇదే దువ్వాడ శ్రీని అనేవాడు పవన్ కళ్యాణ్ ని బూతు మాట్లాడాడు, పవన్ కళ్యాణ్ పర్సనల్ గా తిట్టారు, ఫ్యామిలీ తిట్టారు, ఆడవాళ్ళని తిట్టారు. అప్పుడు మా సంస్కారంతో ఆయన వదిలిపెట్టాము. ఖచ్చితంగా నెక్స్ట్ టైం కూడా ఇలాంటి పేలాపనలు పేలితే ఖచ్చితంగా దువ్వాడ శ్రీని వాడికి టెక్కల్లో గతంలో ఆయన తప్పు చేశాడు. పవన్ కళ్యాణ్ బొమ్మని మా టెక్కల లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ గారు అచ్చెన్నాయుడు గారిని అందరినీ నేల మట్టం వేసి తొక్కారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దువ్వాడ సీనిక్ అనేది ఖచ్చితంగా గుణపాటు ఉంటుంది. వెయిట్ అండ్ సీ, చాలా రోజులు టైం ఉంది. ఎప్పుడు ఏం చేయాలో జనసేన పార్టీకి, కూటమి ప్రభుత్వానికి తెలుసు. దువ్వాడ సీనిక్ అయితే సరైన బుద్ధి చెబుతాము. కానీ ఆయన విమర్శించాడని మాము దిగజారి పర్సనల్ గా ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు, ఆయన మేము విమర్శించము, వాళ్ళు మా సిస్టర్స్ ఆడాలి. ఖచ్చితంగా ఆయన బుర్ర పోయి 60 ఏళ్ళ టైంలో కామంతో ఒక వేరే వ్యక్తితో ఉండొచ్చు, ఆయన పర్సనల్. కానీ ఆయనకి మాకు అటువంటి సంబంధం లేదు, మేము పర్సనల్గా. కానీ ఆయన అవినీతి, మూలపేట అవినీతి మీద కానీ ప్రతి సందర్భంలో కానీ జనసేన పోరాటం చేస్తుంది టెక్కల నుంచి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దువ్వాడ సీని అనేవాడికి ఖచ్చితంగా టెక్కల నడి రోడ్డుల్లో ఖచ్చితంగా 4 మండలాల్లో సరైన బుద్ధి చెప్తాం మా జన సైనికులు.